వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాసారం బస్తీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. సనత్ నగర్ లో వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి తలసాని. 500 కేజీల గులాబీ పూలతో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం. సీఎం కి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్. విధుల్లో చేరిన కాకినాడ నూతన ఎస్పీ సతీష్ కుమార్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత. ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లను అందిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, దాసారం బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా స్వామి టాకీస్ సమీపంలో శ్రీనివాస భవన్ వద్ద 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు, 75 లక్షలతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలోని జెక్ కాలనీలో 30 లక్షలతో చేపట్టనున్న సివరేజ్ పైప్ లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. స్వామి టాకీస్ వద్ద కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని స్థానికులు మంత్రిని కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాసారం బస్తీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ఈ బస్తీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యేవారని తెలిపారు. తాను వచ్చిన తర్వాతనే అనేక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీవాసులో ఉండండి. ముందు కొద్దికి రండి సార్ అన్న, కొద్దిగా వెంకిరా సామె సదస్యనా పక్కా జరగాలి సార్, పక్కా జరగాలి. బండ్లు కూడా బయటనే పెట్టుకుంటారు. ఇక్కడ ఏ చెత్త ఉండదు. ఇప్పుడు లేని రోగాలు వస్తున్నాయి, కరోనా వస్తుందని అనుకుంటా. మీరు రెండోది నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడే చెప్పిన ఇంటింటికి నల్ల వస్తుంది, నల్ల బిల్లు కూడా ఏం రాదు. సరేనా? రెండోది కరెంటు ఇప్పుడే నేను ఆఫీసర్ చెప్పిన, నేను అది మార్చిపిస్తా. ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళా నేను సిఐ గారికి చెప్పిన, మీ పిల్లలు అప్పుడు చదువుకుని బాగా, మళ్ళీ ఇప్పుడు పిల్లలకు లాస్ట్ అదే పద్ధతిలో చదివిపిస్తాం. మీకు కొన్ని రోజులైనా నల్ల వచ్చేస్తాయి, కొన్ని రోజులైనా ఎక్కువ టైం పట్టారు, 4-5 రోజులు వస్తాయి. ఈ బాత్రూమ్ కూడా చెప్పించారు. పెట్టినకు అన్ని నేను తీపిచ్చేస్తా. మీరు మర్యాదతో అన్ని తీసి పెట్టేసారు. కొంతమంది తీస్తారు, కొంతమంది తీస్తలేరంట. అయితే వాళ్ళు తీయకుంటే మాత్రం ఎట్లా తీసేస్తాం. ఎక్కడ పోయినా కానీ అదే పద్ధతి ఉంటే మంచిగా. ఏదది పిల్లలను చెట్టు చేసే అవసరం లేదు, కొంచెం స్విమ్మింగ్ చేయడానికి మీరు చేపించింది. ఆమె కూడా ఒక ఆమె వాళ్ళ ఇంటి మీద చెప్పింది. ఈ రెండు ఇది అది చేసి నాకు ఫోటోలు పెట్టి రాకపోకూడదు, ఇబ్బంది. వాళ్ళేమో ఒక రోడ్ అది యూజ్ చేస్తాం.
మా సమస్య విన్నారు, వెళ్ళారు. మళ్ళీ మీరు ఉన్నప్పుడు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను ఏ పని చేయాలి ఎవరైనా వేరే వాళ్ళు వస్తే ఎవరు చెయ్యాలి సార్? ఎవరైనా ఒక నిమిషం మాట్లాడినాక మాట్లాడారు. బస్తీలో ఉన్నటువంటి ఇష్యూస్ మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? రోడ్ లేకపోతే నేను చేస్తా, సివరేజ్ లేకపోతే చేస్తా, డ్రింకింగ్ వాటర్. మేము రోడ్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ రోడ్ అన్ని శాంక్షన్ అయినా నెక్స్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తాం. నేను ఆ మధ్యన వాళ్ళు ముందుకు వచ్చి కట్టినంటే డెమాలిష్ చేయమని ఆ రోజు చెప్పిన అది జరిగింది. బెదిరిస్తారంటే ఫార్మేషన్. రెండోది పార్కింగ్ ఇష్టానుసారం పెట్టకుండా స్పెషల్ డ్రైవ్ చేయమంట, అవసరం అనుకుంటే సీజ్ చేయమంట. ఇప్పుడు ఏమైపోయింది? దేశంలో అతిపెద్ద 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. 500 కేజీల గులాబీ పూలతో రాజీవ్ సాగర్ అభిషేకం చేశారు. అంబేద్కర్ కృషితో వచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితులు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. దళిత బంధు ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న కేసీఆర్ బాటలో తాము నడుస్తున్నామని రాజీవ్ సాగర్ తెలిపారు. రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని రాజీవ్ సాగర్ కోరారు. దళితుల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్, పేద వర్గాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్, అన్ని కులాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి కొంచెం మేధావిగా గుర్తించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించిండు. మరి అన్ని కులాలకు జై భీమ్, జై 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 భీమ్. ఆశయాలను స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ కొనసాగిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని మనకు ఒక పెద్ద విగ్రహాన్ని ఇచ్చి మన సెక్రటరీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ప్రజా సంఘాల ఇవాళ ఎక్కడో మేము మారుమూల ఉంటా ఉంటే ఊర్లలో చివరిగా ఉంటుంటే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా నడిబొడ్డున ఉండి మమ్మలను చూసుకొని ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేసినట్టు విగ్రహం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ఏం చేసినా కూడా తక్కువనే భావించి ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం కాదు పుష్పాలతో అభిషేకం చేయాలనే గొప్ప ఆలోచనతోని ఈరోజు అంబేద్కర్ గారికి చేసినాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా కుల సంఘాల అన్ని సంఘాల నాయకులు, అధ్యక్ష నాయకులు, కార్యదర్శులు అందరి తరఫున ఇక్కడికి వచ్చి పుష్పాభిషేకాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా దళిత వర్గాల్లో ఇలా చూసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇంతకుముందు ఒక ఊర్లలో చూసుకుంటే ఒక ట్రాక్టర్లు ఒక వర్గానికి మాత్రమే ఉంటుండే. కానీ ఆ ట్రాక్టర్ ఆ పొలం దున్నుకోవాలంటే ఆ ట్రాక్టర్ అయ్యగారి దగ్గర పోయి అయ్యా పొలం దున్నుకోవాలంటే వారం రోజులు ముందు చెప్పాలి. ఇలా అదే ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితి నా దగ్గరనే ట్రాక్టర్ ఉంది అంటే ఆ దళిత బంధు వల్ల ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దళితుడు అనే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ట్రాక్టర్ కానీ ఇలా పౌల్ట్రీ ఫామ్ కానీ ఇలా కారు కానీ బండి కానీ వ్యవసాయ రంగానికి ఏదైతే అవసరమో అవి సొంతగా కొనుక్కునేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా దళిత బంధు వల్ల మేము కూడా ఏ వర్గాలకు తీసిపోము, మేము కూడా వాళ్ళతో పాటు ఉంటామనే త్యాగాన్ని తెలియజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. కాబట్టి మా వర్గాలు ఎప్పుడు కూడా మీరు నడిచే దారిలో ఖచ్చితంగా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో ఖచ్చితంగా నడుస్తామని మేమందరం కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్న చెన్నయ్య గారు కానీ రామచందర్ కానీ అన్న అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్క మాలా మాదిగ సంఘ అందరికి కూడా. కాకినాడ జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్ విధుల్లో చేరారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన పూర్వపు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సతీష్ కుమార్ తమిళనాడుకి చెందినవాడు. బీటెక్ అభ్యసించిన సతీష్ కుమార్ కు భార్య కుమారుడు ఉన్నారు. 2002లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష రాసి ఖజానా శాఖలో ఉద్యోగం పొందారు. 2016లో సివిల్ సర్వీస్ లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. గ్రేహౌండ్ ఆస్టాల్ కమిషనర్, చింతపల్లి ఏఎస్పీ, నర్సీపట్నం ఓఎస్టీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ
కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన మీడియాతో తెలిపారు. చిన్న పెద్ద పేద గొప్ప తేడా లేకుండా న్యాయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ఏడాది ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. తీసుకో, నువ్వు కూడా తీసుకో. సైడ్ ఉన్నారు కాబట్టి ఎక్కడ చూడాలని నాకు తెలియట్లేదు. అవును సార్, సెంటర్లో చూస్తున్నాను. సార్ ఇట్స్ కొనుక్కోండి సార్. ఓకే సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు 12/4/2023 ఈరోజు ఎస్పీ కాకినాడక ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. రవీంద్రనాథ్ బాబు సార్ దగ్గర నుంచి ఛార్జ్ తీసుకుంటున్నాను. సో చాలా సంతోషంగా ఉంది కాకినాడ రావడం అనేది. సో ఇక్కడ మనకు శాంతి భద్రత అనేది మన మెయిన్ ఫోకస్. నేరాలు తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్ ఇష్యూస్, వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్ వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాని ప్రాపర్ దర్యాప్తుల ద్వారా అది చేయడం అనేది నా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో గంజాయి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా సార్ ఎలా చేస్తారో సో అది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం. సార్ సీసీ కెమెరా ఒకటి పనిచేయడం లేదు, ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని మీద చేస్తాం. నాకు కొన్ని టైం వచ్చారంటే కొన్నిగా చేస్తాం. నో ప్రాబ్లం. ఎన్నికల ఇయర్లో జాయిన్ అయ్యారు సార్. ఎన్నికల ఇయర్లో జాయిన్ అయ్యారు. ఎన్నికల ఇయర్ ఇంకా ఎలక్షన్కి చాలా టైం ఉందండి. నోట్ కూడా ఎలక్షన్ టైంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు కానీ చాలా పకడ్బందీగా చాలా ఎవరికాల పోటీగా పరిస్థితిలో ఉన్నారు. అటువంటి టైంలో ఇటువంటి కీలకమైన సమయంలో మేము తీసుకొచ్చి దాని గురించి ఎటువంటి యాక్షన్ ఉంటుందని చేసుకున్నాం. అంటే ఖచ్చితంగా సో మనకి ఫేర్గా చేస్తాము. మన ఈ పార్టీ ఆ పార్టీ అయినా కాకుండా మనకి ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా ఎలాగా చేయాలో 100% దానిపైన ఫోకస్ చేస్తాం. అంటే ఇప్పుడుకి నేను ఈరోజే ఇక్కడ వచ్చాను. ఒకసారి ఫైల్ని చూస్తాను. ఆల్రెడీ సార్ అన్ని కంప్లీట్ చేసే వెళ్తున్నారు. ఒకసారి ఫైల్ని చూసి కావాలంటే మీరు ఎనీ టైం నేను వచ్చి అడగచ్చు. మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ బతుకమ్మ పండుగకు సారెలు, రంజాన్, క్రిస్మస్ పండుగలకు దుస్తులను అందజేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్యార్థుల కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యాలయంలో ఆర్టీఓ కుమరయ్య, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వచ్చాయి. అదేవిధంగా 17వ తారీఖు ఇఫ్తార్ విందు महीना है मरीला। इस मुबारक महीने में जो भी ईमान वाले जो भी मुसलमान रोजे रख रहे हैं, मौला सबके रोजों को अपनी बारगाह में कबूल फरमा, सबकी नमाजों को अपनी बारगाह में कबूल फरमा। మన వాళ్ళు అందరూ బాగుండాలి. ఈ పవిత్రమైన రంజాన్ పేదవాడు, ధనికుడు, గరీబ్, అమీర్ లేకుండా అందరూ కొత్త బట్టలు వేసుకొని ఒక పూట భోజనం బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పేసి ఏర్పాటు చేసిన మా కేసీఆర్ గారికి మన అందరి తరఫున వారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఇంతకుముందు తమ్ముడు ఫరీద్ చెప్పినట్టు నిజంగా నేను ఆ రోజు కళ్ళ పట్టి నీళ్ళు వచ్చినాయి. मैं कभी नहीं सोचा था मेरा जिंदगी में कभी भी नहीं देखा था. ఆ రోజు 2014లో అందరూ మా ముస్లిం సోదరిమణులు, మా అక్కలు, మా చెల్లెలు, మా అవ్వలు
అందరు గుర్కలేసుకొని చాలా పెద్ద ఎత్తున వేస్తూ వస్తుంటే నేను అసలు ఏంటి సార్ ఇది మన కోసం వస్తున్నారా? అందరూ బయటికి వెళ్ళేసి అయ్యా మేము టీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటేస్తాం, మీ ఎంత ఉంటామని చెప్పేసి చెప్పిన మా అక్కలకు మా సోదరులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. మీ రుణం ఎంత కష్టపడి ఏం చేసినా నేను తీర్చుకోలేనని చెప్పేసి సభాముఖంగా తెలియపడుతున్నాను. నా చివరి శ్వాస వరకు, నా చివరి రక్త పొట్టు వరకు మీ సేవ చేస్తా, మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా అందరు కలిసి కట్టుగా ఉంటున్నాం, కలిసి కట్టుగా భాయ్ భాయ్ అని బ్రతుకుతున్నాం. ఈ సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అంత చక్కగా బతుకుని ముందుకు సాగుతుంటే కొంత మతాలకు, కులాలకు, మతాలకు చిచ్చుపెట్టి మసిపూసి మారకాయ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. హనుమకొండ చౌరస్తాలోని తిరుమల కాంప్లెక్స్ మొదటి అంతస్తులో దళిత బంధు యూనిట్ యజమానులు కాంపెల్లి రమేష్, రాచపల్లి అలివేలు ఏర్పాటు చేసిన విఘ్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ ను జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చెన్నం మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలుబోలు సరళ సతీష్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, బీఆర్ఎస్ నాయకులు పులి రజనీకాంత్, ఉడతల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 ఆర్థిక సాయం అందించి వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. నేడు చేనేత ఔలి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో వివేకానంద బ్లాక్ వెల్ చేనేత క్లస్టర్కు చెందిన 142 మంది చేనేత కార్మికులకు రెండో విడత నిధుల్లో భాగంగా 32 లక్షలకు పైగా విలువ చేసే పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో మదనపల్లి నియోజకవర్గం సిటిఎం వద్ద చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జగన్మోహన్ రెడ్డి సమస్యలను తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా ఏదైనా ఇప్పుడు 90% సబ్సిడీ మీద ఓన్లీ 10% మీరు కడితే ఈరోజు వస్తువులు మీకు కావాల్సినటువంటివి, నిఖరమైనటువంటివి, స్టాండర్డ్ అయినటువంటి వస్తువులు, వ్యాపారాలు కానీ ఇంకా ఇతర పనులు కానీ సిద్ధంగా ఉంది. వీటే కాకుండా ఇంకా ఎవరైనా లెఫ్ట్ ఇంకా ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వేరే కావాలి గతంలో టీడీపీ హయాంలో తూర్పుగా ఆంధ్ర సర్కారు పత్రికలు చెప్పి పనిముట్లు ఇచ్చి ఉపయోగం లేకుండా నాకు తెలిసి నేను చూస్తూ ఉన్నాను. ఈ మిషన్ అదే వ్యాపార మిషన్ నిరుపేదగా నాణ్యత యాక్సెస్ ఇచ్చి చెడిపోయే దుస్థితులు ఉన్నాయి. కాబట్టి మన జగన్ నేతం అద్భుతమైన పత్రం మనకి కొన్ని ఇచ్చాడు. దాన్ని జగన్ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలనే అవసరం ఉంది. అదేవిధంగా సిల్క్ సబ్సిడీ వస్తుంది. సిల్క్ సబ్సిడీ కొన్ని సొసైటీ డిపో ద్వారా మనం అప్లై సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా మనం ఇస్తాం. నేటి మన ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా వివేకానంద క్లస్టర్లో పోలబేల్ పంచాయతీ వివేకానంద క్లస్టర్లో 140 మెంబర్స్ గుర్తించి వాళ్ళకి లబ్ధిదారులందరికీ మన సబ్సిడీ ధరలతో సబ్సిడీ ఎక్కువగా మినిమం సబ్సిడీ లేక అధిక సబ్సిడీతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఇంత ప్రాధాన్యత, ఇంత ముందు తీసుకుపోయిన నాయకులు, ఒకే ఒక నాయకులు రాష్ట్ర ఎక్కడ చూసినా
పాదయాత్ర చేస్తున్నారు. ఇదే దారిలో పదకొండు నుంచి పోయినారు కాబట్టి ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కున్నారు, చేనేత ఉన్నతములు ఎక్కున్నారు కాబట్టి వాళ్ళకి మీకు అన్ని రకాలుగా గవర్నమెంట్ అధికారులు కూడా ఒకటే చెప్తుంటాం, ఎవరైతే నిర్వహణలో ఉన్నారో ఎవరైతే వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి కష్టం తెలియకుండానే వాళ్ళు పని చేసి ఎంపీ గారికి దానికి ఉదాహరణ ఎక్కడ కూడా మీకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తాం, మీకు అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం, మీకు ముందుకు తీసుకుంటే కూడా ఈ ప్రోగ్రామ్ ఏమైతే గవర్నమెంట్ ఉన్నాయో మీరు ప్రతి ఒక్కటి పూర్తిగా తీసుకొని ఎదగాలని 281 షాదీ ముబారక్ చెక్కులను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మైనార్టీలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయలేని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎక్కడా లేవన్నారు. ప్రజలందరూ కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు 281 షాదీ ముబారక్ చెట్లు పంచడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు. కేవలం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి చెందేటట్టు సార్ చేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు అంబర్పేట్లో 3 కోట్ల రూపాయలు, దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ సందర్భంలో పంచడంలో మైనార్టీ సోదరిమణులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా అల్లా
దువా కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. అందరి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మన అంబర్పేట ఎంఆర్ఓ గారికి, వాళ్ళ స్టాఫ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలకు ధీటుగా ప్రజా పార్టీ రాబోయే ఎన్నికల్లో సమాధానమిస్తుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి అజయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్లోని బాగ్లింగంపల్లి ఎస్వీకేలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. 119 అసెంబ్లీ స్థానాలకు 80 సీట్లను కైవసం చేసుకుంటామని దాసరి ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, అజయ్ కుమార్ గారి యాదవ్ గారి నాయకత్వం, ప్రజా పార్టీ పేదల కష్టాలు పోవాలంటే ప్రజా పార్టీ రావాలి, పేదల కష్టం పోవాలంటే ప్రజా పార్టీ రావాలి. అజయ్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, అజయ్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, ప్రజా పార్టీ జిందాబాద్. టంగుటూరు 1952లో ఏర్పడ్డ పార్టీ ఇది. చాలామంది కొత్త పార్టీ అనుకుంటున్నారు. 1952లో సోషలిస్టు ఆలోచన విధానం ఉన్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా గౌతు లచ్చన్న కూడా దీనికి ఏదైతే అధ్యక్షత పదవి చేయడం జరిగింది ప్రజా పార్టీని. అదేవిధంగా తర్వాత ప్రగడ కోటయ్య గారు కూడా దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఈ తెలంగాణలో ప్రజా పార్టీని మేము ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లకు ప్రజా పార్టీ పోటీ పెట్టిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి బీజేపీకి, కాంగ్రెస్కు, అదేవిధంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా అసలైన పేద ప్రజల పార్టీ ప్రజా పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 119 సీట్లకు పోటీ పెట్టిస్తాం. ఖచ్చితంగా 70 సీట్లు బీసీ కులాలకు ఇస్తున్నాం. 20 సీట్లను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు ఎంబీసీ కులాలకు 20 సీట్లు కేటాయిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజా పార్టీని ఆదరించాలని ప్రజలను కోరుతూ ఉన్నాం. ఈ సమస్త ఏదైతే దళిద్రం పోవాలనంటే, అన్ని సమస్యలు పేద ప్రజలు తొలగాలనంటే ప్రజా పార్టీ అధికారంలోకి రావాలి. ప్రజా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ప్రత్యామ్నాయంగా ఈ ఉన్నటువంటి 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా 4వ పార్టీగా మేము అవతరిస్తున్నాం. కాబట్టి ఈ రాబోయే 2023లో 119 సీట్లకు పోటీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఓదెల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాబోయేందుకు పార్టీ అధిష్టానం మన దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇలాంటి సమావేశాలను మీ మధ్యలో ఉన్న పురపచ్చాలను తీసేసుకునేందుకే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ గ్రామ స్థాయిలో ఎలా అభివృద్ధి చెందాలి, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయి నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎలా అనే విధానంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో చాలా శాతం గ్రామంలో ఓట్లన్నీ కారు గుర్తుకే పడి గౌరవ ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారిని 3వసారి గెలిపించే క్రమంలోనే మనందరం కృషి చేయాలి. మన పథకాలు ఇంటింటికి వెళ్తాయనడంలో ఇవాళే మీ ఊళ్ళో, మీ గ్రామంలో ఇంతకుముందే ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మొగిలి వనిత అనే అమ్మాయి వాళ్లకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది. అంటే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరును మీరంతా గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతూ, వర్గ విభేదాలు అనేది పార్టీ వరకు రాకుండా పార్టీ అభివృద్ధిలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గవర్నమెంట్
మనకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి పొందే పథకాలు చేపట్టారు. దానిలో భాగంగా మహేందర్ గారు చెప్పినట్టు ఈ రోజే మనం ఇక్కడ మనం ఒకటి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చుకోవడం జరిగింది. నిన్ననే ఇది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా తీసుకున్నారు. మండలికి 2-3 తీసుకున్నారు. ఈ రకంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు, ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి పొందుతుంది, ఏదో రకంగా లబ్ధి. కాబట్టి మనం మన శాయశక్తుల రానున్న కాలంలో అంకిత భావంతో నిస్వార్థంగా మనం కనుక పనిచేసేది ఉంటే, పార్టీకి పనిచేసేది ఉంటే, వివిధ కారణాలు బయట కారణాలని పక్కకు పెట్టి నేను పార్టీ మనిషిని, నాకు ఇంకే వ్యక్తికి పడదు, ఇవన్నీ అవసరం లేదు. మనం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నామా లేదా అది మన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి ఇవి మిగతా అన్ని పక్కన పెట్టాలి. మనం లబ్ధి పొందినమా లేదా మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దాసారం బస్తీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. సనత్ నగర్ లో వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించి మాట్లాడిన మంత్రి తలసాని. 500 కేజీల గులాబీ పూలతో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం. సీఎం కి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్. విధుల్లో చేరిన కాకినాడ నూతన ఎస్పీ సతీష్ కుమార్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత. ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లను అందిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.